నమస్తే, వెల్కమ్ టు అమ్మ న్యూస్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహార కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ జగ్గుస్వామికి ఊరట లభించింది. విచారణకు రావాల్సిందిగా ఈ ఇద్దరికి గతంలో 41 ఏసీ సిఆర్పిసి కింద సిటీ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఇప్పటికే బిఎల్ సంతోష్ కోర్టును ఆశ్రయించగా ఆయనకు దాఖలు చేసిన నోటీసులపై ఇప్పటికే స్టే విధించిన విషయం తెలిసిదే. తాజాగా ఆ స్టేను పొడిగించింది. మరోవైపు జగ్గుస్వామికి జారీ అయిన నోటీసులపై తాజాగా స్టే విధించింది. ఈ కేసులో ఇవాళ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు, ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు బిఎల్ సంతోష్ జగ్గుస్వామికి సిట్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 13కు వాయిదా వేసింది. అప్పటి వరకు వీరిపై సిట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ జగ్గుస్వామికి ఊరట లభించింది. విచారణకు రావాల్సిందిగా ఈ ఇద్దరికి గతంలో 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చింది. దీనిపై ఇప్పటికే బిఎల్ సంతోష్ కోర్టును ఆశ్రయించగా ఆయనకు దాఖలు చేసిన నోటీసులపై ఇప్పటికే స్టే విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ స్టేను పొడిగించింది. మరోవైపు జగ్గుస్వామికి జారీ అయిన సిట్ నోటీసులపై తాజాగా స్టే విధించింది. ఈ కేసులో ఇవాళ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు, ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు బిఎల్ సంతోష్ జగ్గుస్వామికి సిట్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 13కి వాయిదా వేసింది. అప్పటి వరకు వీరిపై సిటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. బీజేపీ సీనియర్ నేత, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కు హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. అయితే సిట్ అధికారులు మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లో విచారించాల్సిన అవసరం ఉంది. ఆయన ఇంట్లోనే, అంటే ఏదైతే కొనుగోలు వ్యవహారంలో ఫామ్ హౌస్ లో పట్టుబడ్డం నిందిస్తున్నారో వాళ్ళ ముగ్గురు ఇంట్లోనే, సంతోష్ ఇంట్లోనే సమావేశమయ్యారు. కొనుగోలు వ్యవహారాన్ని తెరలేపారు. నిందితుల కేసులకు సంబంధించినటువంటి సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. కూడా సంతోష్ తోటి, బిఆర్ సంతోష్ తోటి వీళ్ళు వాట్సాప్ జరిపారు. రామచంద్ర స్వామి వీళ్ళందరూ జరిపారు. వాట్సాప్ సంభాషణ కూడా దొరికాయి. అందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారణ సిట్టు హైకోర్టుకు పదే కోరుతుంది. అయినప్పటికీ హైకోర్టు పోలీసు వాదనతో ఏకీభవించకుండా సంతోష్ కూడా తన వాదన వినిపించాలనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పటికిప్పుడు స్టే ఎత్తివేయడం కుదరదు. మేము సంతోష్ వాదన కూడా వినాలి. అదేవిధంగా కేరళకు చెందిన వైద్యుడు ఎవరైతే ఉన్నారో జగ్గుస్వామి వాదన కూడా మేము వినాల్సింది. ఆయన కూడా నాకు కేసుతో నాకేం సంబంధము, తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కేరళకు చెందిన నాకేం సంబంధం అనే విషయంలో ఆయన కూడా పిటిషన్ కోర్టును ఆశ్రయించారు. కాబట్టి బిఎల్ సంతోష్, జగ్గుస్వామి ఈ ఇద్దరి వాదన మేము వినాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా మేము మా వాదన వినిపిస్తాము, మా వాదన కూడా వినడానికి కోర్టులో పిటిషన్ వేశారు. కాబట్టి వాళ్ళ వాదన ఏంటి, వాళ్ళు ఏం చెప్తారు కోర్టుకు, వాళ్ళ వివరణ ఏంటిది అని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పేర్కొన్న కోర్టు ఈ రోజు వరకు ఉన్నటువంటి స్టేను 13వ తేదీ వరకు కొనసాగించింది. అప్పటి వరకు అటు జగ్గుస్వామి కానీ, అటు బిఎల్ సంతోష్ కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, ఎటువంటి ఆంక్షలు విధించకూడదు అని చెప్తూ 13వ తేదీ మరోసారి విచారిస్తామన్నది. ఈ లోపుగానే అంటే బిఎల్ సంతోష్ కానీ, జగ్గుస్వామి కానీ వాళ్ళ వివరణ కూడా కోర్టు వినే అవకాశాలు ఉన్నాయి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసును రీఓపెన్ చేయాల్సిందేనని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. డ్రగ్స్ దందాలో కేసీఆర్ కుటుంబానికి లింకులు ఉందని ఆరోపించారు. సిబిఐ విచారణకు పోతే అరెస్ట్ చేస్తారని, కేసీఆర్ బిడ్డకు భయం పట్టుకుందని, అందుకే విచారణకు వెళ్లకుండా కొత్త డ్రామాలకు కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారని తెలిపారు. నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఉన్నది 3 ఎమ్మెల్యేలే, అది ఎలా సాధ్యమని
37 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రతిపక్షాలను ప్రజాస్వామ్యాన్ని కూల్చేసింది కేసీఆర్ అని మండిపడ్డారు. కానీ కేసీఆర్ బిడ్డ ఏం స్కామ్ చేసింది? ఏంటందా సారా మీకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా అక్క? మీకు మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మీకు రుణమాఫీ జరిగిందా? మీకు నిరుద్యోగ వృత్తి వచ్చిందా? 3 ఎకరాలు వచ్చినాయా? దళిత బంధు వచ్చిందా? పోడు భూముల సమస్య పరిష్కారం అయిందా? ఇవాళ జీతాలు వచ్చినాయా? పెన్షన్లు వచ్చినాయా? మరి మనకేమో పైసలు లేకపోయా, ఇల్లు లేకపోయా, ఉద్యోగం లేకపోయా, పెన్షన్ లేకపోయా, బిచ్చ బతికాయ మనది. అవునా కాదా? కానీ కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ కొడుకు వీళ్ళందరూ మాత్రం 1,00,000 కోట్లు పెట్టి ఢిల్లీ పోయి సారదందా చేశారు. దొంగ సారదందా. ఆమె పట్టుకపోవాలని లేదా? పట్టుకోవాలలేక మన ముంచి లేదా? మనం బికారిగానమైనా వాళ్ళేమో కేసీఆర్ కుటుంబమేమో కోటీశ్వరులై దొంగదందా లంగదందా చేస్తే మొదటిదానికి ఏమన్నది? నేను విచారణ రాష్ట్రంలో రోడ్లు అద్దంలా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎర్రమంజిల్లోని ఆర్ఎండ్బి ప్రధాన కార్యాలయంలో అన్ని జిల్లాల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలను అధికారులు సమన్వయం చేసుకుని పనులు చేయాలని తెలిపారు. ప్రశాంత్ రెడ్డి ప్రతిపాదించిన రోడ్లను పరిగణలోకి తీసుకుని బాగు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్, ఎఫ్డీఆర్ కోసం సీఎం కేసీఆర్ 2,500 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. హైదరాబాద్ ఎయిర్పోర్టుకు అపూర్వ సందర్శకులు వచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో ఏరోప్లేన్ ఒకటైన ఎయిర్ బస్ బెలుగా హైదరాబాద్ విమానాశ్రయంలో దిగింది. తిమింగలం ఆకారంలో ఉన్న బెలుగా హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ల్యాండింగ్, పార్కింగ్, టేకాఫ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్లో 2,45,00,000 రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్లో ప్రతి డివిజన్, ప్రతి పల్లె అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, చెరువులను అభివృద్ధి బాటలు నడిపిస్తున్నామని అన్నారు. సాలుగా సైడ్ రండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఉన్న చెరువులను కాపాడుకోవాలనే ప్రయత్నంలో అది పట్టణం కావచ్చు, పల్లె కావచ్చు, దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కొంత మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికతెత్తలు తీసే ప్రయత్నం చేయడం జరిగింది. గత 4-5 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో విపరీతమైన వర్షాలతో, అంటే ఎప్పుడు కనీవినేరనంత వర్షాలు పడ్డం, ఉన్న చెరువులు, కుంటలన్నీ కూడా పుష్కలమైన నీటితో ఈరోజు కలకల్లాడుతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. గ్రామాలలో అయితేనేమో పంటలకు ఉపయోగపడేట్టు గ్రామస్తులు సంతోషపడుతున్నారు. కానీ అర్బన్ ఏరియాకి వచ్చేసరికి ఇండ్ల దగ్గరికి మరీ నీళ్ళు వచ్చేసి సేఫ్గా లేకుండా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో అర్బన్లో ఉన్న చెరువులను కూడా బ్యూటిఫికేషన్ చేసి వాళ్ళకి అనుకూలంగా చూస్తూ ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఉన్న చెరువులను కాపాడుకోవాలనే ప్రయత్నంలో అది పట్టణం కావచ్చు, పల్లె కావచ్చు, దాని పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య మంత్రి గంగుల కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరై మంత్రి ఆఫీస్ ముందు బైఠాయించి గంగులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు సంవత్సరానికి ఇచ్చే ఉపకార వేతనాలు 5,500 నుంచి 20,000 పెంచాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ శాఖ అనాథ సంక్షేమ శాఖగా దిక్కులేని శాఖగా మారిందని ఆయన ఫైర్ అయ్యారు.
జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు తెలంగాణలో బలిదానమయ్యి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత ఇలా ఎడ్యుకేషన్ విద్యను మొత్తం నిర్వీర్యం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే గత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆర్ కృష్ణ గారు కొట్లాడి పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలి, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఇంజనీర్, ఒక కలెక్టర్ కావాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకుండా గత 3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఫీజు రియంబర్స్మెంట్ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కరువు లేదని, రాష్ట్రం సుభిక్షంగా పచ్చగా కలకలలాడుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఎన్జీఓ హైదరాబాద్ జిల్లా సంఘం అధ్యక్షుడు ముజీబ్ ఆధ్వర్యంలో జరిగిన 8వ క్రీడా ఉత్సవాల్లో మంత్రులు మహమ్మద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, టీఎన్జీఓ కేంద్ర అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. అలవాటు పడుతుంది తమ్ముడు ముజీబ్ ఆధ్వర్యంలో. ఉద్యోగులంటే కేవలం ఉద్యోగం చేసుకోవడం కాదు, ఆరోగ్యంగా కూడా ఇంపార్టెంట్. మరి పని ఒత్తిడి వల్ల మనం ఆరోగ్యంగా వచ్చి మర్చిపోతాం. ఈ ఆట పోటీలు నిర్వహించినట్లయితే నెక్స్ట్ ఇయర్ వరకు మనం ఇంకేదో తయారు కావాలని చెప్పి ఒక ప్రాక్టీస్కి అలవాటు పడుతుంది, గుర్తు చేసినట్లుంటుంది అని చెప్పి ఆలోచనతో వారే స్వయంగా ఇనిషియేట్ తీసుకొని మరి 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం, మొన్ననే జింకానుగంలో క్రికెట్ కూడా ఆడుకోవడం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు సీఎం కేసీఆర్ ఇస్తున్నారని, ఒప్పంద అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా రెగ్యులర్ ఉద్యోగులుగా పీఆర్సీ చేస్తున్నారని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ అలీ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎల్బీ స్టేడియంలో పోటీలు పెట్టాలన్నా, రవీంద్ర భారతిలో సమావేశం నిర్వహించుకోవాలన్నా ఎన్నో ఆంక్షలు ఉండేవని, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ఇబ్బందులు తొలగిపోయాయని అన్నారు. ఆట పోటీలు నిర్వహించినట్లయితే నెక్స్ట్ ఇయర్ వరకు మనం ఇంకేదో తయారు కావాలని చెప్పి ఒక ప్రాక్టీస్కి అలవాటు పడుతుంది, గుర్తు చేసినట్లుంటుంది అని చెప్పి ఆలోచనతో వారే. రైతు సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ సందర్భంగా ఖమ్మం కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బట్టి ధర్నా చేపట్టారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా టీఆర్ఎస్ మోసం చేస్తుందని బట్టి విక్రమార్క విమర్శించారు. పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని, మిర్చి పంటకు వైరస్ సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన మండిపడ్డారు. రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని సీఎల్పీ నేత బట్టి హెచ్చరించారు. రైతులు ఎన్నో ఇబ్బందులు గురి చేసే పరిస్థితి ఈ రోజు ఈనాటి కార్యక్రమం భూమి చుట్టూ వెనవేసుకున్నటువంటి ప్రజల సమస్యల పైన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఖమ్మంలో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాం. భూమి చుట్టూ ఉన్నటువంటి సమస్యల పైన అంటే భూమి ఉన్నటువంటి రైతులది, అట్లాగే కౌలుదారులు వాళ్ళ సమస్యలు, అసలు భూమే లేకుండా భూమి కోసం తాపత్రయపడుతున్నటువంటి అవసరాల రీత్యా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నటువంటి భూమి లేని నిరుపేద ప్రజల కోసం, వీరిద్దరి కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది కేవలం భూమి ఉన్నటువంటి రైతుల కోసం ఒకటే కాదు, భూమి లేనటువంటి నిరుపేద ప్రజల సమస్యల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి ఈ రోజు ఈనాటి కార్యక్రమం. ధరణి పోర్టల్ రద్దు కోరుతూ వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యమ సమయంలో మన యాస భాషపై దాడి జరుగుతుందని, సాధించుకున్న తెలంగాణలో బ్రతుకులపై దాడి జరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్కు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మళ్లీ రైతులను కూలీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్లో ఉన్న వారిని గుంజుకొచ్చి జైలు పెట్టాలని ప్రధానిని కోరుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికలలో వాళ్ళు ఓట్లు వేయించుకొని ఎక్కిన తర్వాత 8 సంవత్సరాలైన పోటీ భూముల సమస్యను పరిష్కరించలేదు. మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడం కాదు, తక్షణమే గిరిజనులకు, లంబాడి సోదరులకు, ఆదివాసీలకు పోటీ భూముల పట్టాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. లేకపోతే మేము మండలాల వారీగా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. డిబేట్స్, చిట్ చాట్స్, తెర వెనుక వ్యూహాలు, చీకటి కోణాలు, సామాన్యుల కష్టాలు, పాలకుల పరిహాసాలు, సకల రంగాలు, సకల కోణాలు. 24/7 మీ అమ్మా న్యూస్ తో తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం మీ అమ్మా న్యూస్.
ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖదర్ బాబులు. కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మీదకి పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెన్సార్కే సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఒకసారి ప్యాకేజీ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్ ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. పిలిచినంతనే పలికే తల్లివి నీవే సమ్మక్క. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ పూజారి కె జంపన్న రాజు. మీ ముఖ లక్షణాలు, హస్తరేఖలు చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ధనం నిలకడలేకపోవటం, సంతానం కలక్కపోవటం, కోర్టు సమస్యలు, మీరు చేసే పనిలో ఎంత సహనంగా ఉన్నా ప్రయోజనం లేకపోవటం, విద్యలో ప్రతిఫలం, ఆరోగ్యంలో ఆనందం, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నాగదోషం, నరఘోష, గాలి, గ్రహ చెడు ప్రయోగాలకు కోయదేవతల పూజలు చేయబడును. యంత్రాలు ఇవ్వబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ బ్లూసీ హోటల్ లైన్, సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ క్రింద, పిల్లర్ నెంబర్ 1172 ఎదురుగా, సికింద్రాబాద్. సెల్ 9966777162. ఆదిలాబాద్, హైదరాబాద్, తెలంగాణలో జిల్లాకో వైవిధ్యం. జిల్లా బులెటిన్లు, జిల్లా డైరీలు, స్థానిక వార్తలు అన్నీ మీ అమ్మా న్యూస్ లో. వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం అమ్మా న్యూస్. బ్యాక్ టు న్యూస్. ఎద్దేడ్చిన యవసం, రైతేడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదని మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ సంపత్ కుమార్ గుర్తు చేశారు. ధరణి దరిద్రాన్ని జనం నెత్తిన పెట్టి సీఎం రాక్షస ఆనందం పొందుతున్నారని ఆయన విమర్శించారు. ధరణి పోర్టల్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జోగులాంబ గద్వాల్ జిల్లాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడించారు. రైతులను కష్టపెట్టి ఎక్కువ రోజులు సీఎం కుర్చీలో కూర్చోలేరని సంపత్ కుమార్ అన్నారు. వైఎస్ షర్మిల పాదయాత్ర అనుమతి కొరకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ను ఉమ్మడి వరంగల్ జిల్లా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కలిశారు. షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ సిపి వినతి పత్రం అందజేశారు. షర్మిల పాదయాత్రపై పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసులకు వైఎస్ఆర్సీపీ లీగల్ టీం వివరణ ఇచ్చింది. షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని వైఎస్ఆర్టీపీ లీగల్ సెల్ చైర్మన్ వరప్రసాద్ తెలిపారు. ఇదే విషయమై పోలీసులకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేశామన్నారు. పాదయాత్ర అనుమతికి వరంగల్ పోలీస్ కమిషనర్ 2 రోజుల సమయం అడిగారని, పోలీసులు అనుమతి ఇవ్వకపోతే మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని వరప్రసాద్ పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మేము తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు ఆ రిట్ పిటిషన్ ద్వారా మరలా మాకు ఇంటెన్షన్ పాదయాత్ర కొనసాగించదలుచుకుంటే 29/11/2022 తర్వాత ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసి కొనసాగించుకోవచ్చు అని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా ఆర్డర్ కాపీని జతపరుస్తూ వరంగల్ హనుమకొండ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి శాంతికుమార్ గారు మరలా రిక్విజిషన్ని మళ్ళీ పర్మిషన్ ఇవ్వండి మా పాదయాత్రకని మొన్న 3/12/2000 ములుగు జిల్లా ఏటూరు నాగర మండలంలో డిసెంబర్ 1న మావోయిస్టుల పేరుతో నకిలీ లేఖను విడుదల చేసినట్లు దబ్బగట్ల సుమన్ను అరెస్ట్ చేసినట్టు ఏఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వాహనాల తనిఖీలు చేస్తుండగా సుమన్ పోలీసులకు చిక్కినట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ₹1,00,000 నగదు, విప్లవ సాహిత్యం, బుక్స్, మొబైల్ ఫోను, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సుమన్పై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఏఎస్పీ అశోక్ కుమార్ వివరించారు. Yesterday, that is on 4th December 2022, while
conducting the patrolling near Jagannathpuram Y station. They apprehended one courier of the band CPI Maoist Party. After seeing the police party, the person was trying to flee from that place, but our police party chased them and apprehended. On searching him, they found the Maoist Party literature and cash of 1 lakh. On suspicion basis, he was taken to police station and was interrogated. On asking, he revealed his name as Dabba Katla Suma. Yesterday, that is on 4th December 2022, while conducting the patrolling. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చెన్నూరుకు చెందిన కుమ్మరి సంతోష్ అనే వ్యక్తి ఆత్మహత్య యత్నం చేశాడు. చెన్నూరు ఎంపీడీఓ కార్యాలయం సముదాయంలోని అతడి టైర్ల షాప్ను వేరే పేరుతో బినామీగా షాపును నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. షాపు ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో షాపునకు ఎంపీపీ మంత్రిబాబు అధికారులు తాళం వేశారని బాధితుడు ఆరోపించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు బాధితుడికి సంతోష్కు సర్ది చెప్పి ఇంటికి పంపించారు. ఈ కుమ్మరి సంతోష్ అనే వ్యక్తి మా చెన్నూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం యొక్క కాంప్లెక్స్లో రూమ్ నెంబర్ 1లో ఏంటైతే ఇంతకుముందు ఈ రూమ్ అయితే కుడిపల్లి వెంకటేశ్వర గారికి ఇది అగ్రిమెంట్ ఉన్నది. ఈ అగ్రిమెంట్ కూడా గతంలో చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ చేసిన వ్యక్తి ఇది అగ్రిమెంట్ కుడిపల్లి వెంకటేశ్వర 1/4/2015లో చేయడం జరిగింది. చేసిన తదనంతరం వీళ్ళు షాప్ నడుపుకుంటూ ఇతను చనిపోయిన తర్వాత వీరి ద్వారా ఈ షాప్ కీస్ తీసుకొని భూమిని మనం కాపాడితే మనల్ని భూమి కాపాడుతుందని పర్యావరణ శాస్త్రవేత్త మేఘన తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రోజు రోజుకు భూమి విషతుల్యం అవుతుందని సైంటిస్టు మేఘన్ అన్నారు. అధికంగా ఎరువులను వాడుతూ భూసారాన్ని నాశనం చేస్తున్నామని, రసాయన వ్యర్థాలతో విషతుల్యమైన ఆహారాన్ని తింటున్నామని అన్నారు. ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకుని భూమిని కాపాడాలని వారు కోరారు. అగ్రికల్చరల్ యూనివర్సిటీలో సైంటిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు వరల్డ్ సాయిల్ డే ప్రపంచ మృతికా దినోత్సవం సందర్భంగా రక్తదానం చేస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడిన వారం అవుతామని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ అన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆయన కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగిలో తన పుట్టినరోజు సందర్భంగా సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో విఏఎస్ హోమియోపతి వారి సౌజన్యంతో నిర్వహించిన రక్తదాన ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ శివప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఉచిత రక్తదాన వైద్య శిబిరంలో గ్రామస్తులకు, వైద్యులకు, అధికారులకు పేరు పేరున డాక్టర్ శివప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ ధనుంజయ్, ఆర్డీఓ వైద్యుల బృందం పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పట్టంచేరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప నామస్మరణతో మైత్రి మైదానం మార్మోగింది. వేద పండితుల మధ్య ప్రముఖ గాయకులచే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ఎనుకూరు మండలం మేడపల్లి నాచార గ్రామాల సమీపాల్లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.
స్థానికుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతాల్లో గాలింపులు చేపట్టారు. చిరుతపులి సంచరిస్తున్న ప్రదేశాల్లోని పులి కాలిముద్రలను సేకరించారు. దీంతో చిరుతపులి సంచరిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. అటవీ ప్రాంతాల్లోని పంట పొలాలకు వెళ్లే గ్రామస్తులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్లేవారు విద్యుత్ తీగలు అమర్చవద్దని ఫారెస్టు ఆఫీసర్లు ఆదేశించారు. గ్రామ ప్రజలకు తెలియజేయనది, మీ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం నందు చిరుతపులి సంచరిస్తుంది. కావున వ్యవసాయ పొలంకు మరియు పశువులు మేపుటకు అడవిలోకి మరియు ఇతర పనులకు అడవి సమీపంలోకి వెళ్ళువారు జాగ్రత్త వహించవలసిగా అటవీ శాఖ వారి హెచ్చరిక. మరియు చిరుతపులికి హానికరమైన కార్యక్రమాలు అనగా వేటాడటం, ఉచ్చులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం ఓసి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న అయ్యప్ప మాలదారుడు మల్లెల నాగేంద్రకు తీవ్ర గాయాలు కాగా మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఎమ్మెల్యేల ఎర్ర కేసులో బిఎల్ సంతోష్, జగ్గుస్వామికి ఊరట. ఈ నెల 13 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సిట్కు హైకోర్టు ఆదేశాలు. హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసును రీఓపెన్ చేయాల్సిందే. సిబిఐ విచారణకు వెళ్తే అరెస్ట్ చేస్తారనే భయం కవితకు పట్టుకుందన్న బండి సంజయ్. హైదరాబాద్ ఎయిర్పోర్టుకు అపూర్వ సందర్శకులు. శంషాబాద్ విమానాశ్రమంలో ల్యాండ్ అయిన ఎయిర్ బేస్ బెలుగా. పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలి. విద్యార్థులతో మంత్రి గంగుల కమలాకర్ ఆఫీస్ ముందు ఒక ఆర్ కృష్ణయ్య ఆందోళన. రైతు సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. అన్నదాతలను కేసీఆర్ మోసం చేస్తున్నారంటూ బట్టి విక్రమార్క మండిపాటు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. ప్రత్యర్థి